ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. స్టార్ హీరోయిన్ తమన్నా అరెస్ట్ 6,000 కోట్ల కుంభకోణంలో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ మహాదేవ్ను ప్రమోట్ చేసిన విషయంలో బాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియాకు ముంబై సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ దత్, జాక్వాలైన్ ఫెర్నాండెజ్, అలాగే సింగర్ బాద్షాకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో వారి ప్రమేయంపై ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆ ట్విస్ట్ వివరాల్లోకి వెళ్తే, మహాదేవ్ యాప్కు చెందిన ఫెయిర్ ప్లే యాప్లో అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచ్లు స్ట్రీమింగ్ను చేశారు. ఆ యాప్కు బాలీవుడ్ ప్రముఖులు ప్రమోషన్ చేశారు. దానివల్ల మాకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అందుచేత తమన్నా, సంజయ్ దత్, జాక్వాలైన్ బాద్షాకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ కేసును రిలయన్స్ ఇండస్ట్రీకు చెందిన వయాకామ్ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో సినీ ప్రముఖులందరినీ సాక్షులుగానే విచారణకు పిలుస్తున్నాం. వారి నుంచి యాప్కు సంబంధించిన వ్యవహారాలను, ప్రమోషన్స్ వెనుక కారణాలను, వారికి అందిన డబ్బులను, అలాగే వివరాల గురించి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.